ప్రీవియస్‌గా మనం చూసుకున్నప్పుడు వాటెవర్ ఆహ్, రిలేషనల్ డేటాబేసు, రెండోదొచ్చేసి గ్రాఫ్ డేటాబేస్. ఈ రెండిటి మధ్యలో కంపారిజన్ మనం చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు మెయిన్‌గా రిలేషనల్ డేటాబేస్‌లో మనకు కొంత గ్యాప్ అనేది వస్తుంది. వి విల్ డిస్కస్. ఇక్కడ మెయిన్ మనం చూసుకున్నప్పుడు డ్యాంగో, నెట్ లేదు. కనెక్ట్ అనేది. మనం ఏదైనా ఇప్పుడు మనం యాక్చువల్‌గా డీబీఎంఎస్, డీబీఎంఎస్ ఇక్కడ డీబీఎంఎస్ సినారియోస్‌లో మనం చూసుకున్నప్పుడు డీబీఎం వచ్చేసి మనం ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్స్ ద్వారా మనం వచ్చేసి డేటా హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ మెయిన్‌గా మనం చూసుకున్నప్పుడు టేబుల్ వైస్ మనకు డేటా ఉంటుంది. టేబుల్ మొత్తం వచ్చేసి జాంగో ద్వారా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఇక్కడ రిలేషన్ కాంప్లెక్సిటీ హయ్యర్ ఎండ్ 10 1 to 1 రిలేషన్స్ కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతా ఉన్నప్పుడు ఈ రిలేషన్ మనం ఆర్‌డీబీఎంఎస్ మేనర్‌లో మనం మేనేజ్ చేయాలనుకున్నప్పుడు వెరీ డిఫికల్ట్. దీన్ని వచ్చేసి గ్రాఫ్ డీబీ ద్వారా మనం చూసుకున్నప్పుడు ఈ రిలేషన్స్ ఎక్కువ అయినప్పటికీ మనం వచ్చేసి ఎఫిషియెంట్‌గా మనం మేనేజ్ చేయగలుగుతాం. ఇప్పుడు చేయగలుగుతాం. ఇక్కడ ఆర్‌డీబీఎంఎస్‌లో చూసుకున్నప్పుడు పోస్ట్‌గ్రెస్ కానీ, మైఎస్‌క్యూఎల్ కానీ, ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన ఒరాకిల్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీని కింద అండర్‌లో వస్తుంది. ఇది హెవీ స్ట్రక్చరల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకొచ్చేసి రిలేషనల్ వైస్ మనం చూసుకున్నప్పుడు సార్ట్ అవుట్ డేటా చేయాలని చెప్పి చూసుకున్నప్పుడు గ్రాఫ్ ఇవి చూసుకున్నప్పుడు సాఫ్ట్‌వేర్స్ కొన్ని ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ వచ్చేసి నియో 4జే ఇట్లాంటి సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి నియో 4జే ఈ సాఫ్ట్‌వేర్ ఇట్లాంటి. ముందుగా మనం ఈ ఈ దీని యొక్క బ్రౌజర్ ఎట్లా ఉంది ఏంటి అనేది ముందుగా చూద్దాం. ఇక్కడ మెయిన్‌గా మనం చూసుకున్నప్పుడు ఈ డేటాబేస్ మధ్యలో సెల్ఫ్ రిలేషన్స్ కానీ, మినీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో 1 to మెనీ రిలేషన్స్ ఏవైతే ఫార్మ్ అవుతున్నాయో అవన్నీ వచ్చేసి మనం ఇక్కడ మేనేజ్ చేస్తా ఎఫిషియెంట్‌గా మనం కంట్రోల్ చేయగలుగుతాం. మెయిన్‌గా ఈ సినారియో వన్స్ వి ఆర్ గో త్రూ ద సినారియో ఫస్ట్ మనకొచ్చేసి నియో ఈ సాఫ్ట్‌వేర్ మనకు వర్క్ అవ్వాలి అని చెప్పేసి చూసుకున్నప్పుడు జావా 21 అబోవ్ వర్షన్ అనేది మనకుండాలి. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు వన్ మోర్ కన్సర్న్ అనేది వన్స్ మనం ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకు మల్టిపుల్ రిక్వైర్మెంట్ ఉంది. 17 వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ నీడ్ ఉంది. అది ప్రైమరీ సెటప్‌లో ఉంచుకుందాం అనుకున్నప్పుడు దాన్ని అలాగే ఉంచి సెకండ్‌ది వచ్చేసి వర్షన్ అనేది డిపెండెన్సీస్ మనం మేనేజ్ చేయాలి కాబట్టి సెకండ్ వర్షన్ వచ్చేసి ఇంకోటి ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని అలాగే ఉంచి ఈ నియో ఏదైతే ఉందో దీనికి మనం ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పాత్ వచ్చేసి టెంపరరీగా పాస్ చేసి అప్ అండ్ రన్నింగ్ చేసి తర్వాత ఈ అప్లికేషన్ వచ్చేసి మనం నియో డేటాబేస్ వచ్చేసి జాంగో కనెక్ట్ చేసి జాంగో ద్వారా ఈ ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలనేది వి విల్ సార్ట్ అవుట్ 1 by 1. ముందుగా వచ్చేసి నియో డేటాబేస్ అని మనకు ముందుగా ఇన్‌స్టాల్ అవ్వాలి. అది అఫీషియల్‌గా వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్ నుంచి మనం ముందుగా డౌన్‌లోడ్ చేసుకున్నాక సాఫ్ట్‌వేర్ మనకొచ్చేసి నియో 4జే డెస్క్‌టాప్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ సోర్స్ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఇక్కడ మనకు కొన్నిసార్లు వర్షన్ కంపాటబిలిటీ ఇష్యూ వచ్చినప్పుడు మనకు వర్క్ అవ్వదు. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ పాత్ ఏదైతే ఉందో ఇక్కడికెళ్ళి దీంట్లో బిన్ లొకేషన్స్‌లోకెళ్ళి ఇక్కడ మనం కొన్ని స్టెప్స్ అనేది మనం ఫాలో చేసి టాస్క్ వచ్చేసి ముందు పర్ఫార్మ్ చేస్తాం. ముందు జావా కంపాటబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ముందు మనం చెక్ చేసుకోవాలి. ముందుగా జావా కంపాటబిలిటీ చూసుకోవాలి. ఆ పాత్‌కెళ్ళాక టెంపరరీగా మనం వి విల్
ముందుగా జావా లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం టెంపరరీ పాత్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ వచ్చేసి మనం జావా పాత్ అనేది పాస్ చేసి ఇది నియో గ్రాఫ్ డిబి ఏదైతే ఉందో దాన్ని అప్ అండ్ రన్నింగ్లో తీసుకొస్తాం. వన్స్ ఇది అప్ అండ్ రన్నింగ్లోకి మనం తీసుకురాగానే ఈ కమాండ్ ఇవ్వగానే డేటాబేస్ సర్వీసెస్ అన్నీ రన్ అవుతాయి. దెన్ వీ క్యాన్ యూస్. ఇట్లా మనకేమి ఇష్యూస్ రాకుండా ఉన్నప్పుడు ఇట్ విల్ బి గెట్ బ్యాక్. మనకు ఇష్యూస్ అనేది వర్షన్ కంఫర్టబిలిటీ ఉన్నదంటే మనకి ఈ ఇష్యూ అనేది మనకు జనరేట్ అవుతుంది. చూసారా ఇక్కడ ఇష్యూ రన్ టైమ్ ఎర్రర్స్, జావా రన్ టైమ్ ఎర్రర్స్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. వన్స్ మనకు వర్షన్ కంఫర్టబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది. వన్స్ మనకు ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వగానే మన ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏదైతే ఉందో డేటాబేస్ ఏమున్నాయి ఏంటి రీఫ్రెష్ చేద్దాం. వన్స్ మనకు కనెక్షన్ ఇవ్వగానే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డేటాబేస్ యూజర్ ఎవరు, పాస్వర్డ్ ఏంటి ముందుగా డిఫాల్ట్ మనం క్రియేట్ చేసుకుంటాం. వన్స్ మనకు కనెక్షన్ ఇవ్వగానే ఇట్ విల్ బి లోడ్. ఇక్కడ డేటాబేస్ ఏమున్నాయి కొన్ని డేటాబేస్ ఇవ్వండి. డేటాబేస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఈ డీబీ మీద జాంగో కనెక్షన్ ఇచ్చాను. వన్స్ మనం ఇక్కడ కనెక్షన్ ఇవ్వగానే వి విల్ గెట్ బ్యాక్. మనం ఏదైతే కమాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటామో మనకు టేబుల్స్ ఏమున్నాయి ఏంటి విల్ గెట్ బ్యాక్. ఫైర్ ద కమాండ్ దెన్ ఇట్ విల్ బి గెట్ బ్యాక్. వాటి మధ్య ఏమున్నాయి ఏంటి. ఇక్కడ మనకు ఏదైతే డీబీకి సంబంధించిన కొరీ లాంగ్వేజ్ మనకు తెలిస్తేనే మనం దీన్ని గ్రాఫ్ డీబీకి సంబంధించి హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూ అనేది ఒకటి ఉంటుంది. మనకు ఇదంతా మనకు సంబంధం లేకుండా మనం కామన్గా మనం హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఇది జాంగో ఫ్రేమ్వర్క్. ఈ జాంగో ఫ్రేమ్వర్క్స్ మనం చూసుకున్నప్పుడు ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో వి విల్ గెట్ బ్యాక్. ఇదే ప్రాజెక్ట్. ఓపెన్ న్యూ విండో. ముందుగా ఇక్కడ మనం చేసింది ఏంటి అనేది చూద్దాం. ముందుగా ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక మనకు రిక్వైర్మెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, అవి కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అవి ప్యాకేజెస్ ఏంటంటే జాంగో నియో మోడల్స్ ఒకటి, అది ఒకటి. రెస్ట్ ద్వారా మనం ఏమైనా డెలివరీ చేయాలనుకున్నప్పుడు ఇది ఒకటి కాల్ చేసుకుంటాం. అంటే ఇక్కడ సెట్టింగ్స్లో ఇది ఒకటి మోడల్స్ కొంత ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత మనం నియో గ్రాఫ్ టీవీని వచ్చేసి మనం కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు నియో మోడల్ బోల్ట్ యూఆర్ఎల్, ఈ యూఆర్ఎల్ ఒకటి ఇస్తాం. రెండోది వచ్చేసి సిగ్నల్ ట్రూ అని చెప్పేసి 3 అనేది కామన్గా ఇస్తాం. ఇది డిఫాల్ట్ గేట్వే కింద మనం ఇచ్చినప్పుడు గేట్వే చేంజెస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెబ్ ట్రాఫిక్ డైవర్షన్ కూడా మనం ఇక్కడ అలౌ చేస్తున్నాం. రెస్ట్కి సంబంధించి కాన్ఫిగరేషన్ ఇస్తాం. ఇక్కడ రెండింటిని మనం హ్యాండిల్ చేస్తాం. నార్మల్ డిబిఎంఎస్ సంబంధించి డిఫాల్ట్ ఏదైతే ఉంటుందో పోస్ట్ ఎస్క్యూ లైట్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తున్నాం, ఇది మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ ట్రిక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్గా మనం డిబిఎంఎస్ సంబంధించి ఓఆర్ఎంస్ హ్యాండిల్ చేసినప్పుడు అదొక రకంగా మనం మేనేజ్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తాం ఏంటి చూద్దాం. ఇక్కడ ఇక్కడ నియో 4G అనేది ఇక్కడ డేటాబేస్. ఆ డేటాబేస్లో మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ జాంగో నియో మోడల్, దాంట్లో వచ్చేసి జాంగో నోడ్ బేస్ అంతా ఈ నోడ్ని బేస్ చేసుకొని మనం వచ్చేసి మోడల్ నేమ్ అండర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటా ఇట్ విల్ బి బిల్. ఇక్కడ సెల్ఫ్ రిలేషన్, మనకు సెల్ఫ్ రిలేషన్ ఈ మోడల్కి ఈ మోడల్ ట్రిగ్గర్ అవ్వాలి.
అని కేసు చూసుకున్నప్పుడు ఈ సెల్ఫ్ అనేది మనం ఇక్కడ రిలేషన్ టు అనేది మనం ఇస్తాం. ఇది ఎట్లా అంటే పర్సన్ అంటే ఇదే మోడల్కి వచ్చేసి నోన్ అంటే దీనికి ఇదే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వీఆర్ ట్రిగ్గరింగ్ అబౌట్ హిట్ అనేది మనం ఇక్కడ చేస్తాం. తర్వాత సీరియలైజేషన్ చూసుకున్నప్పుడు అవి కామన్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి అవి ఎలా మనం కాల్ చేస్తున్నాం అనుకుంటున్నాం అది. ఇదే డిబిఎంఎస్ మనం చూసుకుంటే కొద్దిగా వెరీ డిఫికల్ట్ హెవీ టాస్క్గా మనకి కొద్దిగా ఉంటుంది. ఈ సీరియలైజేషన్ అయిపోగానే మనం వచ్చేసి దీన్ని వచ్చేసి సీరియలైజేషన్స్ మనం ఇక్కడ లిస్ట్ రిట్రీవ్ క్రియేట్ ఈ కార్డ్ ఆపరేషన్స్ చేస్తున్నాం అవి మనం పర్ఫామ్ చేసి ఏపీఎస్ ద్వారా మనం గెట్ బ్యాక్ చేసుకుంటాం. సేమ్ అదేవిధంగా లిస్ట్ వ్యూస్ ద్వారా మనం ఏమన్నా డేటాను మనం గెట్ బ్యాక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫంక్షన్ కాల్ అనేది ఒక కాల్ చేస్తాం. ఈ మోడల్లో ఏదైతే డేటా ఉందో అవన్నీ వచ్చేసి బేస్డ్ ఈ ఫంక్షన్ కాల్ని బేస్ చేసుకొని ఇట్ విల్ బి రిప్రజెంటింగ్ ద టెంప్లెట్. అది టెంప్లెట్ మనకు ఇక్కడ గ్రాఫ్ ఇది ఏదైతే హెచ్టిఎంఎల్ పేజెస్ ఉందో వీఆర్ పాసింగ్ ద ఏదైతే నోడ్కి సంబంధించిన ఓవర్ఆర్మ్స్ కాకుండా ఇక్కడ గ్రాఫ్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో వీఆర్ పాసింగ్ దోస్ డేటా టు ద ఈ హెచ్టిఎంఎల్కి మనం పాస్ చేస్తాం. మనకి ఇక్కడ పాస్ అవ్వగానే మనం ఇక్కడ ఎలా రిప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నామో అవి ఇలా ఇక్కడ రిప్రజెంటేషన్ చేసుకుంటాం. ఇది హెచ్టిఎంఎల్. అదేవిధంగా ఈ వ్యూస్ మనం చూసాం దీంట్లో వ్యూస్ ద్వారా రౌటర్స్ ద్వారా మనం ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకుంటాం. సేమ్ ఇదే మనం హెచ్టిఎంఎల్ ఎలా చూపించాలనేది వి విల్ సీ అవుట్. జాంగో విల్ బి మనకు జాంగో అనేది మనకు ఇక్కడ రన్ అవుతుంది. ఇట్ విల్ బి మనకు ఏదైతే యుఆర్ఎల్స్ ఉన్నాయో అవి 1 by 1 వీఆర్ చెక్ హియర్. ముందుగా ఇదొకటి మన అడ్మిన్ గురించి కవర్ చేయడం మర్చిపోయాను. అడ్మిన్లో కొంత ఫంక్షన్ వర్క్ అవుతుంది, కొంత ఫంక్షన్ వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ యాడ్ మాత్రం వర్క్ అవుతుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో నియో 4J ద్వారా మనం గ్రాఫ్ డేటాబేస్ని కార్డ్ ఆపరేషన్స్ చేయడానికి ఇక్కడ కొద్దిగా డిఫికల్టీ అంటే ఈ మాడ్యూల్స్ ఏదైతే ఇచ్చున్నారో దాని ద్వారా వర్క్ అవ్వట్లేదు. దట్ ఈస్ ఐ నోటీస్ వన్ బగ్ నియో 4J DB2 జాంగో ఇంటరాక్షన్. వన్స్ మన ఇక్కడ అది కూడా ఐ విల్ సీ అది కూడా చూపిస్తాను. చూసుకున్నప్పుడు మామూలుగా నార్మల్ ఎస్క్యూలైట్ ద్వారా నార్మల్ డేటాబేస్ టేబుల్స్ ఏవైతున్నాయి వస్తున్నాయి. ఇవి వచ్చేసి గ్రాఫ్ టీపీ ద్వారా ఇట్ విల్ గెట్ పర్సనల్లో మనం చూసుకున్నప్పుడు ఓన్లీ క్రియేట్ రిలేటెడ్ ఆపరేషన్స్ మాత్రం ఇట్ విల్ బి గెట్ బ్యాక్ వస్తుంది. రిమైనింగ్ అన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ బి గెట్ బ్యాక్. క్యూ రిలేటెడ్ ఇష్యూ ఇట్ విల్ బి ట్రిగ్గరింగ్ అవుతూ వస్తుంది. ఇక్కడ వస్తుంది ఇట్ విల్ బి చేంజ్. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ 1 by 1 యూఆర్ఎల్ ఇక్కడ పర్సన్ ఇక్కడ గ్రాఫ్ యాప్. ఈ గ్రాఫ్ యాప్లో విల్ బి పర్సన్ సంబంధించి విల్ చెక్అవుట్ ద డేటా ఏదైతే డేటా ఉందో ఇట్ విల్ బి గెట్ బ్యాక్. బట్ గ్రాఫ్ డీబీలో ఉండే నాకు ఏపీఎస్ ఐ వాంట్ గెట్ బ్యాక్. దిస్ ఇస్ ద ఏపీఎస్ ఎక్కడ మనకి ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి అవి గెట్ బ్యాక్ అవడం అనేది ఇక్కడ మనం చూస్తాం. నార్మల్ అండ్ ఈ రెండు అనేది మనం ఇక్కడ గెట్ బ్యాక్ చేస్తాం. సపోజ్ రిమైనింగ్ మనం చూసుకున్నప్పుడు క్యూ లుక్అప్ ఇష్యూస్ అనేది ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. అది మాడ్యూల్లోనే బగ్ ఉందో ఏమో మనకు తెలియదు. ఇక్కడ రీఫ్రెష్ చేసినప్పుడు ఇట్ విల్ బి మనకి ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ కార్డ్ ఆపరేషన్ క్రియేట్ అనేది రెండు దగ్గరలో మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడ వి విల్ సీ అవుట్. ఇక్కడ అంటిల్ నౌ రీఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ నియో 4లో ఇన్స్టెంట్లో డీటెయిల్ గెట్ బ్యాక్. ఓన్లీ విల్ బి 3 నోట్స్ మాత్రమే ఇన్స్టెంట్స్ మాత్రం ఉన్నాయి, 3 పర్సన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నప్పుడు ఐఎమ్ యాడింగ్ ఏ గెరీ నేమ్
టు హియర్. ఆటోమేటికలీ ఇక్కడ మనకు ఇక్కడ యాడ్ అవ్వంగానే ఈ నియో డీబీ ఏదైతే ఉందో ఇట్ విల్ బి యాడ్ అయిందా లేదా. ఇంత ముందర 4 నోడ్స్ 3 నోడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇట్ విల్ బి యాడ్ ఆన్ ఇంటూ 4 నోడ్. అది గిరి కూడా ఇట్ విల్ బి యాడ్ ఆన్ దిస్ 4 నోడ్. 4 నోడ్ ఉంది, కాకపోతే ఇక్కడ ఇంటర్నల్ బాబ్ టు వాలి రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూపించలేదు. ఇక్కడ మనం ఇక్కడ కమాండ్ ఏదైతే కాల్ చేస్తామో బేస్డ్ ఆన్ దట్ గ్రాఫ్ క్వరీ ఇట్ విల్ బి కాల్ అండ్ ఇట్ విల్ బి గెట్ నియో డీబీ ఇంట్రాక్షన్ ఏదైతే మాడ్యూల్స్ ఎవరైతే డేటాబేస్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంకా ట్యూన్ చేయాలి. దెన్ ఇట్ విల్ బి ఫిక్స్ ద ఇష్యూ. ఫైన్, ఐఎమ్ గివింగ్ ఏ కన్క్లూషన్ ఫర్ ద నియో Neo4j graph database to Django database interaction. Fine. This is the today's video conclusion. Thank you. If anyone is notice improvement in bugs, it will be identified. And then I will try to notice and fix the later video. A topics ఏమైనా మిస్ అయితే మనం కవర్